Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఈరోజు ఇంజనీరింగ్ మేనేజర్ ఎక్స్పీడియన్ నుంచి మోహన్ కృష్ణ గారు మనతో ఉన్నారు. సో అసలు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కిల్స్ ని వాళ్ళు ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం మోహన్ కృష్ణ గారిని అడిగి తెలుసుకుందామా ఈరోజు. హలో మోహన్ కృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ మైన్. సో ఫస్ట్ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని, ఫ్రెషర్స్ ని చూస్తూ ఉన్నాం. చాలా మంది డిగ్రీస్ తీసుకొని బయటకు వస్తున్నారు. ఎవ్రీబడీస్ డ్రీమ్ ఈజ్ గెటింగ్ ఇన్ టు ద ఐటీ ఇండస్ట్రీ. మంచి శాలరీస్ రావాలని ఫుల్ డ్రీమ్స్ లో వస్తారు రాగానే. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ, న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. జెన్ ఏఐ, చాట్ జీపీటీ, ఎంఎల్, ఇలా కొత్త కొత్తగా మనం వింటూ ఉన్నాం కదా. మరి వీళ్ళకి రెడీగా ఉన్నారా అసలు ఇండస్ట్రీలో జాబ్స్ రావడానికి? ఇప్పుడున్న స్టూడెంట్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్ విత్ డిగ్రీతో వస్తే రెడీగా ఉన్నారా? యా మ్యామ్, దట్స్ అ గుడ్ క్వశ్చన్ టు స్టార్ట్ విత్. ఇప్పుడున్న ట్రెండ్ చూసుకుంటే, నౌ ద కాలేజ్ కరికులం హ్యాస్ ఇంక్లూడెడ్ ఏఐ, ఎంఎల్ ఇంటూ దర్ కరికులం యాక్టివిటీస్. బట్ పీపుల్ నీడ్ టు డిగ్ బిట్ డీపర్ ఇన్ టు ద టెక్ స్టాక్. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నాట్ జస్ట్ ఫర్ మార్క్స్. ఇప్పుడు మీకు బీటెక్ ఎగ్జామ్స్ పెడతారు, మీకు ఒక 80 మార్క్స్కి నాకు ఎంఎల్ ఇంత వస్తే చాలు అని అనుకుంటాం. వాట్ ఈస్ ద టెక్ స్టాక్ ఇస్ ఆల్ అరౌండ్. సో అది ఎందుకు వాడుతున్నారు, దాని పర్పస్ ఏంటి? సో ఇప్పుడు నేను బయటకు వస్తాను, what is that I can gain from this tech stack అనే మైండ్ సెట్ తో ఇఫ్ దే కెన్ డూ ఇట్ ఇన్ ద కరికులం, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు అని అనుకోండి, దే నీడ్ టు డూ అ రికర్సివ్ అనాలిసిస్ ఆన్ ద టెక్ స్టాక్. సో అగ్రీడ్, AI, ML will be ruling the world for the next 10 to 15 years. Okay. We need to be on the top of it. I would say 50-50 for the present student. They are trained but not well versed. So they need to get to that point. Okay, pause. Now I can build an LLM, something like OpenAI, Llama, itla Mistrex laga. I can build a very big LLM where I can change the world ane mindset tho unte definitely. సో ఇప్పుడు కాలేజెస్ లో ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఏదైతే ఈ ఏఐ మీద ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయో వాటికి సంబంధించిన కోర్సెస్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యిందా వాళ్ళ కరికులంలో లేదా? ప్రెసెంట్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లో అయితే దే హ్యావ్ ఇట్, because we hire freshers, so we know the capabilities of how they do programming. So either it might be Java avvachu, Python avvachu, ఏదైనా కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని how can they can analyze the problem statement and come up with an optimal solution. Now the students are very good and analyzing a problem and coming up with a solution, but tech stack అనేది they need to do more. అంటే ఇప్పుడు మనకి జావా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఊప్స్ నేర్చేసుకుంటారు. ఊప్స్ నేర్చేసుకొని ఓకే ఐఎమ్ గుడ్, నాకు జావా వచ్చేసింది అని అనుకుంటారు. జావాలో చాలా ఉంటాయి. ఇట్స్ ఓషన్. సో ఇట్స్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ఓషన్. సో యూ నీడ్ టు నో బియాండ్ ఇట్. సో ఇప్పుడు ఊప్స్ నేర్చుకున్నాను, వాట్ ఈస్ దట్ అడ్వాన్స్డ్ మెకానిజం విచ్ ఐ హ్యావ్. ఇప్పుడు నాకు ఫ్రేమ్ వర్క్ ఉంది, స్ప్రింగ్ బూట్ ఉంది, దాని తర్వాత స్ప్రింగ్ ఏఐ కొత్త వచ్చింది. వాట్ ఆర్ దీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దట్ ఆర్ మేకింగ్ అ చేంజ్ ఇన్ ఐటీ? సో ఎప్పుడు ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని నేను నేర్చుకోవాలి అన్న జీల్ ఉండాలి. పర్ఫెక్ట్. లేదు అని అంటే యూ విల్ బి ఇన్ ఐటీ. మీరు ఐటీలోకి వస్తారు, బట్ యూ వోంట్ సీ దట్ గ్రాఫ్. ఓకే ఓకే. సో దట్ మైండ్ సెట్ షుడ్ హ్యావ్ ఇన్ ద స్టూడెంట్. Achha, okay. So now colleges are also enforcing this AI ML and they are making the students to learn more about what is this machine learning and what are the algorithms that we have in machine learning, what are the mechanisms which we have. ఇది రేపు బయటికి వెళ్ళినప్పుడు వాట్ ఐటీ, హౌ ఐటీ ఈజ్ యూజింగ్ దెమ్ అనేది కూడా నేర్పిస్తున్నారు. దట్ ఈస్ గుడ్, రియలీ గుడ్. అండ్ అట్ మై టైమ్ ఇట్ వాజ్ ఓన్లీ జావా. సో ఒక జావా నేర్చుకుంటే వీ నీడ్ టు try for jobs and you will be there. Now they have enough stuff in the curriculum but need to be trained. సో నీడ్ టు బి ట్రైన్డ్ అంటున్నారు స్టూడెంట్ ని. వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎక్కడి నుంచి వాళ్ళు నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు నీడ్ టు బి ట్రైన్ అంటే ఆల్రెడీ వాళ్ళని హైర్ చేసుకునే కంపెనీ ట్రైన్ చేస్తుందన్న మీ ఉద్దేశం? అట్లా అని లేదండి. now internet is ruling the world. Everybody knows that. You have lot much of content in that. Yeah.
ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకోండి. యూట్యూబ్‌లో అపార్ట్ ఫ్రమ్ ట్రైలర్స్ అండ్ అదర్ స్టఫ్, ఇఫ్ యూ లుక్ అట్ టెక్ స్టాక్, యాహ్! యూ హ్యావ్, ట్రూ. అసలు చాలా ఉన్నాయి గదా! బట్ పీపుల్ నీడ్ టు హ్యావ్ దట్ పేషెన్స్ టు అవును. గో త్రూ ద ఎంటైర్ వీడియో. సో హ్మ్. ఇప్పుడు ఆండ్రూ ఎన్‌జీ ఉన్నారు. హూ హ్మ్. ఈస్ హూ ఈస్ మెషిన్ లెర్నింగ్ వెరీ గుడ్ ట్యూటర్ ఇన్ ద వరల్డ్. సో హ్మ్. ఆయనది ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. నా ద అదర్ సైడ్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు కోర్సెరా, ఎడ్యురేకా హ్మ్. ఇట్లాంటి ఎడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ ఏం యాహ్! చేస్తున్నాయంటే దే ఆర్ కొలాబరేటింగ్ విత్ ఇంటర్నేషనల్ కాలేజెస్. హ్మ్. So they get affiliated and హ్మ్. they'll provide a certificate if you do a course. యాహ్! యాహ్! So these kind of things. So ఈ హ్మ్. ఎక్స్‌పోజర్ స్టూడెంట్స్‌లో ఉంటే హ్మ్. డెఫినెట్లీ దే గెట్ దే విల్ బి వెరీ గుడ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అన్నమాట. మనకు హ్మ్. బయటకొచ్చేసరికి మీరు డైరెక్ట్‌గా డిప్లాయ్ చేసుకోవచ్చు ఇంటూ హ్మ్. సమ్ ప్రాజెక్ట్స్. మీరే అంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ నుంచి చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు నేర్చుకోవచ్చు. అఫిలియేటెడ్ అండ్ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వస్తుంది యాహ్! అని చెప్పి. సో వన్స్ వాళ్ళు డిసైడెడ్ అండ్ దే ఆర్ రెడీ టు గెట్ ఇంటూ ద ఇండస్ట్రీ. అసలు ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఆహ్, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అనంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓన్లీ బేస్డ్ ఆన్ ద సబ్జెక్టా? కమ్యూనికేషన్ స్కిల్సా? టెక్నికల్ స్కిల్సా? అసలు ఏంటి ఉండాలి వాళ్ళకి? Basically, I'll tell about myself. So if I am evaluating a candidate, హ్మ్. so what I look at him as how he is analyzing a problem. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్కి వెళ్ళాలి. సో దేర్ విల్ బి లైక్ 10 రకాలుగా నేను వెళ్ళొచ్చు. హ్మ్. 10 దారులు ఉంటాయి. వాటిల్లో వాట్ ఈస్ దట్ షార్టెస్ట్ డిస్టెన్స్ దట్ ఐ కెన్ రీచ్. హ్మ్. సో దట్ ఐ లుక్ ఇట్ ద క్యాండిడేట్. సో హీ మైట్ బి ప్రొవైడింగ్ మల్టిపుల్ సొల్యూషన్స్. బాస్ కమ్ అప్ విత్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఐదర్ హీ ఈస్ థింకింగ్ బియాండ్ ఇట్ ఆర్ నాట్. అది చూస్తాం. అండ్ దెన్ కమ్యూనికేటింగ్. సో ఇఫ్ ఐఎమ్ కన్వేయింగ్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ టు హిమ్, ఇది కరెక్ట్‌గా వెళ్ళింది. హీ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే. హ్మ్. That is good to have. హ్మ్. So those are good communication skills and discipline. And we will look for whether he is a self-starter or do I need to push him to హ్మ్. learn something. లేదు, or he is a very saturated person. నాకు ఇది చాలు అనుకుని కొంతమంది ఉంటారు. సో మోస్ట్‌లీ ఇండస్ట్రీ ఏం చూస్తుంది? సెల్ఫ్ స్టార్టర్‌నే చూస్తుందా? లేకపోతే పుష్ చేసే వాళ్ళని కూడా చూస్తుందా? సెల్ఫ్ స్టార్టర్ అండ్ ఇట్స్ నాట్ దట్ ప్రతిసారి పుష్ ఇవ్వం కాదు. హ్మ్. ఒక పుష్ ఇస్తే హూ కెన్ పిక్ ఇట్ అప్. సో హ్మ్. కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే యూ జస్ట్ నీడ్ టు గివ్ ద కీ. సో ఆ హ్మ్. కీ ఇచ్చామనుకోండి, దే విల్ టేక్ దేర్ స్పీడ్ అండ్ దే విల్ విన్ ద రేస్. ఓకే. సో వి లుక్ ఫర్ బోత్ హ్మ్. క్యాండిడేట్స్. హ్మ్. హ్మ్. సో నార్మల్‌గా ఇప్పుడు ఆహ్, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇదంతా చేయడానికి కొంతమంది రూరల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎంత టెక్నికల్ నాలెడ్జ్ అన్నా ఉండనివ్వండి. కమ్యూనికేషన్ దగ్గర వాళ్ళు కొంచెం డౌన్‌లో ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళని కూడా కంపెనీస్ హైర్ చేసుకునే ఉందా? చేసుకుంటున్నారా? వి డూ. సో ఓకే. అప్పుడు వాళ్ళకి ఒకవేళ కమ్యూనికేషన్ అలా కొంచెం తక్కువ ఉందనుకోండి ఆ స్కిల్. వాళ్ళని ట్రైన్ చేస్తుందా? ఎస్, వి డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. హ్మ్. ఎప్పుడు దిస్ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు మనం తీసుకుంటే అండి, హ్మ్. ఇంగ్లీష్ ఈస్ జస్ట్ అ లాంగ్వేజ్ బ్యారియర్. హ్మ్. యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ మీ అండ్ ఐఎమ్ హ్మ్. కమ్యూనికేటింగ్ విత్ యూ. బట్ అనలిటికల్ థింకింగ్ అనేది మైండ్ సెట్. సో ఇఫ్ హ్మ్. పీపుల్ హ్యావ్ దట్ మైండ్ సెట్, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటికల్. ఓకే. ఆ మైండ్ హ్మ్. సెట్ ఉందనుకోండి, హ్మ్. అది ఇంగ్లీష్‌లో ఉండనివ్వండి, అరబిక్‌లో ఉండండి, హీ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్. సో కంపెనీస్ కూడా ఎలా చూస్తాయంటే, ఒక ప్రాబ్లమ్ నేను ఇచ్చాను, హ్మ్. మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేదే చూస్తారు కానీ మీకు ఇంగ్లీష్ వచ్చా, లేదా అరబిక్ వచ్చా, అయన్నీ చూడమనమాట. వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్, వీ హ్యావ్ అవర్ లెర్నింగ్ అండ్ కోర్స్ ట్యుటోరియల్స్ ఉంటాయి మాకు. వీ హ్మ్. విల్ ట్రైన్ దెమ్ అకార్డింగ్‌లీ. హ్మ్. సో వీ విల్ హ్యావ్ దట్ సఫిషియంట్ ట్రైనింగ్ మెకానిజమ్స్ ఉంటుంది. వాళ్ళకి గ్రేడింగ్ ఉంటుంది. హ్మ్. విల్ హ్యావ్ దట్ ఇనిషియల్ స్క్రీనింగ్. ఓకే, ఇఫ్ హీ ఫాల్స్ ఇంటూ బి గ్రేడ్ ఆర్ సి గ్రేడ్, హ్మ్. ఇతన్ని నేను ఏ గ్రేడ్‌కి తీసుకురావాలి. సో ఓకే. దట్ ఈస్ మేనేజరల్ రెస్పాన్సిబిలిటీ. వీ నీడ్ టు పుష్ దీస్ లెవెల్స్ టు ద హ్మ్. క్యాండిడేట్స్ అండ్ మేక్ షూర్ దట్ హీ ఈస్ అప్ అట్ ద గ్రేడ్ లెవెల్. సో హ్మ్. అది కంపెనీస్ తీసుకుంటాయి. అచ్చా! ఇట్స్ నాట్ దట్ మనకి ప్రీవియస్ లాగా మా కాలంలో అయితే ఈవెన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ గ్రూప్ డిస్కషన్, ఆ ఫియర్ ఉండకూడదు. అవును. సో ట్రూ. ఇప్పుడు అలాంటిది లేదు. ఆ! ఇప్పుడు ఏంటంటే పీపుల్ హ్మ్. ఇఫ్ హీ ఆర్ షీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు హ్మ్. కన్వే, దట్ ఈస్ మై. ఓకే. సో రూరల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు నాకు కమ్యూనికేషన్ స్కిల్ మస్ట్, ఇంగ్లీష్ వచ్చుండాలి. ఇలాంటి భయాలతో వాళ్ళేమి కంపెనీ వెనకడుగు ఇంటర్వ్యూలో వేయాల్సిన అప్రోచ్ అవ్ ఆ! భయపడాల్సిన అవసరం భయపడాల్సిన లేదు. అవసరం దే లేదు. కెన్ ఫీల్ ఫ్రీ టు హ్మ్. అటెండ్. అండ్ ఇంకోటి కల్చరల్ ఏమంటారు అడాప్ట్ చేసుకుంటారా లేదా అని గూడా అంటూ ఉంటారు గదా! ఓకే. ఇప్పుడు నేను బేసిక్‌గా ఈ క్వెషన్స్ అన్నీ ఏంటంటే స్టూడెంట్స్ రూరల్ ఏరియా వాళ్ళని కాన్సంట్రేట్ చేసి అడుగుతున్నవే ఇవంతా. కార్పొరేట్ కంపెనీస్‌లో వాళ్ళు సెట్ అవుతారా లేదా అన్నది గూడా
చూస్తారా? అట్లా ఏమి చూడమండి. మాకు కావాల్సింది ఏంటంటే క్యాండిడేట్స్ విత్ గుడ్ ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్, అంటే సఫిషియంట్ మార్క్స్ ఉన్నాయి, అలాగా వెరీ గుడ్ డిసిప్లిన్ క్యాండిడేట్, వాట్ ఈస్ హిస్ థింకింగ్, ద వే ఆఫ్ అప్రోచ్, ఇవి చూస్తాం. ద అదర్ థింగ్స్ వాట్ ఎవర్ విచ్ కంపెనీ రిక్వైర్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్ వీ విల్ మౌల్డ్ హిమ్. అలా మేము మౌల్డ్ చేసుకుంటాం. అంతేగాని ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు లెట్స్ ఇతను రూరల్ నుంచి వచ్చాడు, ఇతను మన దగ్గర సస్టైన్ అలా ఏమి ఉండదు. వీ విల్ మౌల్డ్ హిమ్. అదంతా మా చేతిలో ఉంటుంది. సో కంపెనీ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ హౌ వీ ట్రీట్ ద రిసోర్సెస్, వెదర్ హీ ఈస్ ఏబుల్ టు అడాప్ట్ అవ్వట్లేదు, we will have counseling mechanism. So you architect the candidate. We'll do sufficient counseling gaani, Okay. behavior counseling gaani, IT ethics gaani, what are all those things gaani, anni we will have an defined what you call training plan తీసుకొని we will mold him. అప్పటికి mold అవ్వలేదు, again we will do one more counseling. Definitely we have seen personally, I have seen couple of resources who has changed and who are at par. They know they are winning the races. మీకు ఇప్పుడు స్టూడెంట్స్ ని చాలా మందిని చూసారు, హైర్ చేసుకునే ఉంటారు. ఈ హైరింగ్ ప్రాసెస్ లో మీకు అంటే వీళ్ళు సెట్ కారు ఇండస్ట్రీకి అని అనిపించే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఇది ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? స్టూడెంట్స్ లో మనకి 2 types ఉంటారు. ఒకరు ఏంటంటే దే కెన్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ బట్ దే వోంట్ రీడ్ ద బుక్స్. ఓకే, ఇప్పుడు ద సెకండ్ కేటగిరీ ఇస్ దే విల్ రీడ్ ద బుక్ ఓన్లీ ఫర్ మార్క్స్. సో ఈ సెకండ్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు మనకి బావిలో కప్పల్లాగే ఉంటారు. ఏంటి, ఓన్లీ మార్క్స్ కోసం బుక్ చదివే వాళ్ళు అంటే అది సెకండ్ కేటగిరీ అంటే వీళ్ళకి ఏంటంటే ఆ బావే ప్రపంచం. ఈ సబ్జెక్ట్ తెలిసినోడు ఏంటంటే ఓకే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ ని A+B అని రాశాను, B+A కూడా రాయొచ్చు అనే మెంటాలిటీ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ తెలిసిన వాడు ఏంటంటే వేరే విధంగా ఆలోచిస్తాడు అనమాట. సో వీళ్ళని వీ విల్ ఫిల్ ఇట్ అవుట్. ఈ బావిలో ఉండే కప్పల్లో ఉండే వాళ్ళని వీ విల్ నెవర్ కన్సిడర్. ఓకే, అనలిటికల్ స్కిల్ అన్నారు కదా మీరు. అనలిటికల్ స్కిల్ అంటే ఏంటి? దానికి ఏమైనా ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? మీరు హైర్ చేసుకున్న ప్రాసెస్ లో అనలిటికల్ స్కిల్ ని ఎలా యూజ్ చేయొచ్చు అని. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక పార్కింగ్ స్లాట్ ఉంది, జస్ట్ ఐ విల్ గివ్ ప్రాబ్లమ్ వేర్ మీకు ఒక 2 కార్లు బయటకు వెళ్తున్నాయి, ఒక కారు ఇన్ అవుతా ఉంది. సో ఈ 2 కార్లలో మీకు ఆ 200 పార్కింగ్ స్లాట్ లో ఎక్కడి నుంచే వెళ్ళాయి, యూ డోంట్ నో దిస్ పార్కింగ్ 1 పార్కింగ్ 97 తెలియదు మీకు. కానీ 200 పార్కింగ్ స్లాట్స్ లో 2 స్లాట్ల నుంచి 2 కార్లు బయటకు వెళ్ళి ఒక కార్ లోపలికి వచ్చింది. వాట్ ఈస్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ కార్ పార్కింగ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దిస్ పార్కింగ్ స్లాట్స్, ఎంప్టీ పార్కింగ్ స్లాట్స్, రైట్? ఇప్పుడు మీకు దీన్ని సాల్వ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ దట్. ఓకే, ఇప్పుడు నాకు ఎక్కడుందో తెలియదు, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈ ఎంప్టీ స్పాట్ ఎక్కడుంది, దానికి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రాసుకొని ప్రాబబిలిటీని తీసుకొని అండ్ దెన్ వీ విల్ గెట్ టు అ సొల్యూషన్. సో దీస్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇలాంటివి వీ విల్ త్రో టు ద ప్రాబ్లమ్. అంటే అతను కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వాలని చూడం, దాట్స్ నాట్ అవర్. సొల్యూషన్ ఇచ్చాడు అనుకోండి, ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ అని చెప్పి విల్ ఇమీడియట్లీ. ఇఫ్ యూ గివ్ అ పుష్, కొంతమంది ఏం చేస్తారంటే థింక్ చేస్తారు, దే విల్ ట్రై టు గివ్ 1 to 2 steps వెళ్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే విల్ గివ్ అ పుష్, బాస్ ఇంకొంచెం దిస్ ఇస్ 1 hint which I can give you, can you think about it, this is a probability formula, ఇంకొంచెం ట్రై చేయి, వి విల్ పుష్ హిమ్. అలా పుష్ చేసినప్పుడు ఇఫ్ హీస్ ఏబుల్ టు రీచ్ ఇట్, ఓకే కమ్ ఆన్, ఓకే నీకు స్టార్టింగ్ ప్రాబ్లం, ఓకే వీ కెన్ గివ్ ఇట్ అ ఛాన్స్. ఇప్పుడు రెసిషన్ ఉంది అని అంటున్నారు, అండ్ న్యూ టెక్నాలజీస్ వచ్చేసి ఉన్న జాబ్స్ ని తీసేస్తున్నాయి అని కూడా ఒక టాక్ ఉంది. అఫ్ కోర్స్ ఇది నేను చాలా మందిని అడిగా నేను, బట్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్, పర్సెప్షన్, అది నిజమా? అది అబద్ధం అండి. రెసెషన్ ఉంది, దాన్ని నేను కాదనలేను, దాట్స్ నోన్ ఫ్యాక్ట్. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఏఐ వచ్చేసింది, ఇది అసలు ఒక పెద్ద హాట్ టాపిక్ లాగా అందరు ఏఐ వచ్చేసింది, ఏఐ తో ఉన్న జాబ్స్ పోతూ ఉన్నాయి. ఓకే, సో గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఏఐ ఇస్ బిల్డ్ బై అ హ్యూమన్, రైట్? సో ఇప్పుడు when we use AI or anything, so even though it provides a lot much of మీకు ఎంత samples ఇచ్చినా కూడా you need to understand what piece of code it is providing and whether I can use it or not, and a last decision maker is a human. You human only. So you will be there. These are just our helping tools for you which can ease your work. అంతే తప్ప
దిస్ విల్ నాట్ టేక్ అవుట్ యువర్ జాబ్, దిస్ విల్ ఈజ్ యువర్ వర్క్. సో ఇప్పుడు ఆల్రెడీ కొత్త న్యూ టెక్నాలజీస్ ని అంతా నేర్చుకొని ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వచ్చేస్తున్నారని మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా. మరి ఇండస్ట్రీలో వీళ్ళ ప్యాకేజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ దాకా రీచ్ అవ్వచ్చు ఈ 10 to 15 years లో వాళ్ళు? ఇట్ డిపెండ్స్ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద కంపెనీ. సో ఇప్పుడు మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 తీసుకుంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ స్టార్ట్ విత్ 4 LPA and they can reach around 25 LPA even for freshers. ఇప్పుడు మీరు ఐఐటి ఇట్లాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో తీసుకున్నారు అనుకోండి, డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ కేపబిలిటీ దే విల్ టేక్ అండ్ కాల్ వెదర్ ఐ కెన్ గివ్ 25, 50, 1 CR అలా ఉంటుంది. ఎనీవేస్ విల్ బి హియరింగ్ రైట్, ఫర్ అన్ ఐఐటి క్యాండిడేట్ మైక్రోసాఫ్ట్ ఈస్ ఆఫరింగ్ 1 crore. ఈజీగా ఇవ్వరు కదా, దే విల్ హ్యావ్ సర్టెన్ వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది అని అనుకుంటే కంపెనీ ఆఫర్ చేస్తుంది. The probabilities of the candidate, what skills he has shown, he or she should have shown to Microsoft interviewer, whether they get impressed. So out of box project ఏదైనా చేసి ఉండొచ్చు, they can use it in their products అట్లాగా అన్నమాట. They can start with 4. ఇప్పుడైతే మార్కెట్ లో they can start with 4. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బీటెక్ అవ్వగానే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే ఎంఎస్ చేయాలి, అది కూడా ఏదో ఒక కంట్రీకి వెళ్ళి అని అనుకుంటుంటారు కదా. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లో మొన్న మధ్య వెరీ రీసెంట్ న్యూస్ కూడా చూసాను అనమాట, ప్యాక్డ్ అప్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. అసలు అది అంటే ఇంతకు ముందు వెళ్ళడం ఏమో కరెక్ట్ అనిపించేది, కానీ మరి ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నాను నేను, అది ఎంతవరకు కరెక్ట్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే మాస్టర్స్ చేసి జాబ్ చేయడం బాగుంటుందా, లేదంటే వాళ్ళు కొంత వర్క్ చేసిన తర్వాత ఎంఎస్ చేయడం బెటర్ అంటారా? ఇది డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్, పర్సన్ మీద డిపెండ్. వెదర్ హీ ఈస్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ అబౌట్ గోయింగ్ అబ్రాడ్ డూయింగ్ ఎంఎస్, అతని విష్. బట్ కన్సిడరింగ్ ద ప్రెసెంట్ ట్రెండ్స్, సో మన ఇండియాలో ఉన్న కరికులమే విల్ బి one level up ఉంది కంపేర్డ్ టు యుఎస్, యూకే, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ that luxury of having that library, very big library with number of books and lecturers కానీ థీసిస్ కానీ, బట్ మనకి ఇండియాలో కూడా ఉన్నాయి. సో మేబీ మనం అలాంటి కాలేజెస్ ని చూస్ చేసుకోవాలేమో. ఇప్పుడు మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. వెరీ హార్డ్లీ చాలా మినిమల్ స్టూడెంట్స్ యూ విల్ సీ అప్లయింగ్ ఫర్ IIIT, హైదరాబాద్ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ. ఐ మీన్ అదొక ఫ్యాసినేషన్ అండి, ఫ్యాసినేషన్ గోయింగ్ అబ్రాడ్ అండ్ స్టడింగ్ ఇట్. బట్ ఇట్స్ అ వెరీ టీడియస్ లైఫ్. ఈవెన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ యూకే. దట్ టైమ్ ఈస్ డిఫరెంట్. బట్ ఈ టైంలో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గెట్ అండ్ మనకి ఆ హార్డ్ జాబ్ అంటారు చూసారా, ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ యూ నీడ్ టు టేక్ అ స్టూడెంట్ లోన్. అండ్ మీకు ఎంఎస్ అవుతుంది, ఎంఎస్ అవ్వగానే యూ నీడ్ టు రీపే దట్ 60 or 50 lakhs lump sum. దానికి మళ్ళీ మీరు అక్కడ జాబ్ చేయాలి. ఇట్ డిపెండ్స్, ఐ మీన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ద క్యాండిడేట్, వెదర్ దే ఆర్ ఓకే టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్, ద ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకుంటే పోతుందా జాబ్ వరకు, లేదంటే ఇంకా ఎనీథింగ్ ఎల్స్ వాట్ దే నీడ్ టు? ఐటీ అనగానే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ అండి. ఐటీ ఈస్ వెరీ వాస్ట్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐటీలో ఐ వాజ్ ఇనిషియలీ .NET డెవలపర్. ఓకే. సో నేను .NET డెవలపర్గా జాయిన్ అయ్యాను అండ్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే ఐ షిఫ్టెడ్ టు టెస్టింగ్. సో టెస్టింగ్లో లాడర్ ఎక్కాను అండ్ దెన్ అట్ సర్టెన్ పాయింట్ ఆటోమేషన్ వాజ్ ద రూలింగ్ పార్ట్ అనమాట అప్పుడు. సో అండ్ ఐ లెర్న్డ్ ఆటోమేషన్ అయిన తర్వాత యూ హ్యావ్ అన్ ఆర్కిటెక్ట్ పొజిషన్. సో దెన్ ఐ హావ్ రీచ్డ్ ఆర్కిటెక్ట్. సో ఆర్కిటెక్ట్ అయ్యాక ద పాయింట్ ఇస్ డైరెక్టర్, ఐ హావ్ రీచ్డ్ టు ద డైరెక్టర్. సో ఇప్పుడు అక్కడ నుంచి ఏంటంటే యూ విల్ హ్యావ్ దిస్ లీడర్షిప్ వింగ్ అగైన్. ఆ లీడర్షిప్ వింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ రిసోర్సెస్ అండర్ యూ. మీరు వాళ్ళ బాగోగులు చూడాలి. యూ నీడ్ టు నో పీపుల్ మేనేజ్మెంట్, యూ నీడ్ టు నో టెక్నికల్ మేనేజ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు మేనేజ్ బడ్జెట్స్ ఆల్సో. సో అదొక స్పేస్ ఉంటుంది, ఇది టెక్నికల్ పార్ట్. ద అదర్ సైడ్ ఏంటంటే ఈ ఐటీకి మళ్ళీ మీకు సేల్స్ ఉంటాయి, ఈ ఐటీకి మళ్ళీ మీకు సపోర్ట్ ఉంటుంది, ఈ ఐటీకి మళ్ళీ మీకు హెచ్ఆర్ మేనేజ్మెంట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఐటీ సర్వీసెస్లోకే వస్తాయి. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ వచ్చాడు, యువర్ క్వశ్చన్, ఇప్పుడు టెక్నికల్గా వచ్చారు, జాయిన్ అయ్యారు ఫ్రెషర్, మేము చూసాం, విల్ సీ ఇతను ఫిట్ అవ్వడు అని అనుకోండి, వీ విల్ లుక్ అట్ ఆల్ ద పాసిబుల్ వేస్ వెదర్ హీ కెన్ ఫిట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. అప్పుడు మేము క్యాండిడేట్కి కౌన్సిలింగ్ ఇస్తాం. బాస్, దిస్ ఈస్ యువర్ రేషియో, దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ విచ్ వీ హ్యావ్,
ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి నీ దగ్గర అనేసి. నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకుంటావా? లేదు, ఇఫ్ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ దిస్ టెక్నికల్ ఆస్పెక్ట్, దీస్ ఆర్ యువర్ గోల్స్. సో ఇలా ప్రొబేషన్ లాగా ఒకటి కండక్ట్ చేసి దీస్ ఆర్ యువర్ గోల్స్. సో ఇవి నువ్వు రీచ్ అయ్యావు అనుకో, ఇట్ విల్ బీ హియర్. లేదు అంటే యూ హ్యావ్ సర్టెన్ ఆప్షన్స్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మూవ్ ఆన్ అని చెప్పి క్యాండిడేట్ ని కౌన్సిలింగ్ చేస్తాం. ఇట్స్ నాట్ ఇవే నేర్చుకోవాలని ఎక్కడా లేదండి. ఇఫ్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే QA lead కి రాగానే దే వాంటెడ్ టు బికమ్ అ QA manager. Don't want, I mean, few people are not interested to move to technical. QA manager will be dealing with 60% of people management and 40% of technical aspects. So that is a different wing again. ఓకే. సో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ హౌ యూ చూజ్ ఇట్, మీ పాత్ ఏంటి, మీ ఎండ్ గోల్ ఏంటి, అది మీరు సెట్ చేసుకుంటే రైట్ ఫ్రమ్ డే వన్ డెఫినెట్లీ మీకు అది ఈజీ అయిపోతుంది. అండ్ మీరు టెస్టింగ్ గురించి మాట్లాడుతుంటే టెస్టింగ్ లో ఏంటి పాసిబిలిటీస్ ఇప్పుడుండే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళు ఎలా స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ లో వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఏంటి అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. టెస్టింగ్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. టెస్టింగ్ ఈజ్ ఈజియెస్ట్ జాబ్ అంటారు, రైట్? ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే. దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో Okay. మీకు ఒక ప్రోడక్ట్ ఒకటి ఇస్తున్నారు అంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ క్వాలిటీ. సో అది బయటికి వెళ్ళేటప్పుడు అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, యు ఆర్ డెసిషన్ మేకర్. ఓకే. సో ఇది బాగాలేదంటే అది మీరే చెప్పాలి. ఐ మీన్ మీరైతే క్యూఏ చెప్పాలి. సో అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది ఇవ్వగానే మనం ఏదేదో ఇట్లా టెస్ట్ చేసాము, హై రెస్పాన్సిబుల్ జాబ్. హై రెస్పాన్సిబుల్ జాబ్. సో అంత ఈజీగా వచ్చు, నేను ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు, నా కమ్యూనికేషన్ ఉంటే అయిపోతుంది అంటే నో. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏమంటే యూ హ్యావ్ వన్ మోర్ వాట్ ఐ వుడ్ సే డెసిగ్నేషన్ కాల్డ్ SDET. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్ట్, SDET అంటారు. సో ఈ డెసిగ్నేషన్ వచ్చాక ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టర్ హ్యాస్ గ్రోన్ అప్. సో మనం అంటే ఒక ప్రోడక్ట్ ని టెస్ట్ చేయడానికి పలు రకాలు ఉంటాయి. వీ కాల్ ఇట్ స్ట్రాటజీస్ అంటాం. ఓకే. ఈ SDET రావడం వల్ల ఏమైపోయిందంటే QA రిసోర్స్ మీద కోడింగ్ అనే అడిషనల్ లేయర్ వచ్చి పడింది అనమాట. నౌ ఆ QA షుడ్ నో కోడింగ్ వచ్చి ఉండాలి. దాట్స్ వేర్ ఆటోమేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. అందుకోసమే మీరు చూస్తే సెలీనియం అని, QTP అని, సైప్రస్ అని, జేమీటర్ అని, టోస్కా అని, ఇలా లాట్ మెనీ టూల్స్ అవుతారు ఇన్ ద మార్కెట్. సో వీటికి ఇంత భూమి ఎందుకు వచ్చింది అంటే ఈ SDET రోల్ రావడం వల్ల. దీస్ గైస్ హ్యావ్ దట్ అప్పర్ లేయర్ ఆఫ్ కోడింగ్ విచ్ కెన్ ఈల్డ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో కోడింగ్ కంపల్సరీ టెస్టింగ్ లోకి రావాలి అని అంటే యు మీన్ అంతే కదా? కంపల్సరీ. అండ్ వాళ్ళు ఏంటి కోడింగ్ లో కూడా మళ్ళీ ఆ లెవెల్స్ ని క్రాస్ చేసి ఉండాలా వాళ్ళు? అలా ఏం లేదు. వాట్ ఈస్ దట్ పాయింట్? If he or she is an intermediate level expert, we never really expect experts in programming. A basic level of understanding undi ante you are good to go. So anyways, to be honest, everybody uses online for suggestions. Ippudu maaku edana stuck ayina kuda we will use online tools, like GitHub Copilot కానీ you have Bingo, ఇవి కానీ we use it. అలా యూజ్ చేసి యూ నీడ్ టు అండర్స్టాండ్, అరే ఇది ఒక పీస్ ఆఫ్ కోడ్ నాకు సజెస్ట్ చేసింది, వెదర్ ఐ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్ ఇన్ మై కోడ్ అనే ఆ ఐడియా ఉందనుకోండి, యూఆర్ గుడ్ టు గో. అలా కాకుండా నాకు అసలు అదే కోడే అర్థం కాలేదు అంటే బస్. మరి ఇప్పుడు టెస్టింగ్ లోకి వచ్చే వాళ్ళకి ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ కోడింగ్ వచ్చి ఉండాలి అని అంటున్నారు. అండ్ వచ్చి ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ఏంటి, ఇప్పుడు న్యూ టెక్నాలజీ AI ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, అవి కూడా తెలిసి ఉంటే బాగుంటుందా, లేకపోతే అవసరమే లేదా? తెలిసి ఉంటే ప్లస్, బట్ నాట్ నీడెడ్. ఇఫ్ దే నో అబౌట్ వాట్ ఈస్ AI, ఎలా వాడాలి ఏంటని తెలుసుంటే, అంతవరకు తెలుసుంటే చాలు, బిగ్ ప్లస్. లేదు, ఇఫ్ హీ ఇస్ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్, యు గుడ్ ఇనఫ్. అంతేగాని AI లేకపోతే అసలు టెస్టింగ్ లో జాబ్స్ లేవు పోతాయి, ఇది ఎంత మాత్రం కాదు. అలా ఏం లేదు. అండ్ మరి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ, అంటే ఐ మీన్ ఎనీ లాంగ్వేజ్ కోడింగ్ లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రెసిషన్ లో, వాళ్ళకి జాబ్స్ గురించి? ఇప్పుడు ఎవ్రీబడి అరౌండ్ ద వరల్డ్ ఈస్ లుకింగ్ అట్ ఇండియా ఫర్ రిసోర్సెస్ పరంగా. కానీ వీ హ్యావ్ రిసోర్స్ పూల్ అనమాట, వెరీ గుడ్ రిసోర్స్ పూల్. సో వీ హ్యావ్ ఇట్. సో ఇండియా ఈస్ రూలింగ్ as of now. కాబట్టి మనకేం భయం లేదు. ఈ సీనియర్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే యూనిట్ టు స్టెప్ అప్ టు ద లాడర్. ఇప్పుడు ఏ వచ్చింది, దాని గురించి చదువుకోవడం. ఓకే. సో బీయింగ్ అట్ ద ఫస్ట్ లేన్ ఆఫ్ ద ట్రెండ్.
సో అలా మీరు ఉన్నారు అని అనుకోండి, యు ఆర్ ఫైన్. మిమ్మల్ని ఎవ్వరు తాకని కూడా తాకరు. లేదు నాకు వస్తుంది, ఓకే నాకు ఇంత వస్తుంది, నేను ఇంత పని చేస్తాను, ఐఎమ్ గుడ్ ఎనఫ్, నాకు చాలు అని అనుకుంటే అలాంటి వాళ్ళు కొంచెం భయపడాలి. కానీ ఇఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఫస్ట్ లైన్, ఆ న్యూ ట్రెండ్లో ఎవరైతే ఫస్ట్ లైన్లో ఉంటారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని టచ్ చేయరు. చాలా ఫాస్ట్ గా టెక్నాలజీ చేంజ్ అయిపోతూ ఉంది అండ్ మనం కూడా డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తున్నాం కదా లైఫ్ లో. మీ వరకు మీ పర్సనల్ గా ఏమైనా కొత్త యాప్స్ యూజ్ చేస్తున్నారా? అవేంటో తెలుసుకోవచ్చా? I'm not very much fascinated about it, but I use an edtech platform called DataCamp. ఓకే, డేటా క్యాంప్. DataCamp అని ఒక edtech platform ఒకటి చూస్తాను. అండ్ I use Kaggle. Kaggle అని ఒక మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో I use these both to develop my skills. You will have lot many professionals over there. You will have that network. అచ్చా, ఓకే. ఆల్రెడీ మనం ఆ నెట్వర్క్ లో ఉంటే ఈజీగా You will be up to the trend. And meetups. I'll regularly attend meetups. మీటప్స్ ఇన్ హైదరాబాద్. Hyderabad. అచ్చా, సో ఈజ్ ఆల్ దీస్ మీటప్స్ అబౌట్ different technologies, how they are dealing in their company, whether they have the same problem statements or not. సో అలాగనమాట. అలా మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ఏంటంటే you will be on the టాప్ లేయర్ లో ఉంటారు. మీకు ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా అప్ టు డేట్ ఉంటాం. ఇమీడియట్ గా ఓకే బాస్ ఇదో న్యూ టెక్నాలజీ వచ్చింది, లెట్ మీ లుక్ అట్ ఇట్, వాట్ ఈస్ దట్ న్యూ చేంజ్ దట్ ఈస్ బ్రింగింగ్ ఇన్ అనేది మనం నేర్చుకుంటా ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. స్టూడెంట్స్ కి అసలు ఏం కావాలి, వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద ఎక్స్పీరియన్స్ విత్ us. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ మైన్. సో చూసాం కదండి, ఒక స్టూడెంట్ అనే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళకి ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా వివరంగా మోహన్ కృష్ణ గారితో మాట్లాడాము. ఈ వీడియో కనుక మీరు కంప్లీట్ చూసి అండ్ కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.